అంటే బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఇది రెండు రకాలుగా చెప్తా. ఓ రకంగా మోషే గూర్చి ఈ మాట సహేతుకం. రెండవది ఇదే మాట మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ముంగుర్తుగా రాయబడిన ప్రవచనపు వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేత బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధల మధ్యలో నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రజలు మొరపెట్టడం ప్రారంభించారో శూరుడైన ఒక రక్షకుడిని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి దేవుడు పంపించాడు. వినారీ మాట. సనిగినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఇది మా కర్మలే, ఇది మా తలరాతలే, ఇది అనుభవించాలని దేవుడు రాసిపెట్టాడులే అని నిట్టూర్పులతో బ్రతికినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు పని చేయటం ప్రారంభించాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు సనిగినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆయాసపరుచుకున్నంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. అయితే దేవుడు మౌనంగా ఉండకుండా నీ పట్ల పని చేయాలంటే సనుగుడు కాదు, సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు, మొరపెట్టడం ప్రారంభించు, అంగలార్చడం ప్రారంభించు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నా, దేవా ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నా, దయతో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కడుపున పుట్టిన నీ పిల్లలనే శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. వినపడలేదు? ఎవరిని? శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని మోషే విడిపించినట్లుగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలే శూరులకు రక్షకులుగా మారి తరతరాల నుంచి అనుభవిస్తున్న పేదరికపు కాడి నీ పిల్లల ద్వారా దేవుడు విరగగొట్టునుగాక. నీ పిల్లల్ని విమోచకులుగా దేవుడు మార్చునుగాక. నీ పిల్లల్ని రక్షకులుగా దేవుడు మార్చునుగాక. కడుపున పుట్టిన ఏ బిడ్డ నీకు సహాయం చేయలేదా? వాళ్ళు ఎవరు ఒట్టి చేతులు చూపించారా, మొండి చేతులు చూపించారా? అసలు ఈ ప్రపంచంలో శూరుడకు రక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత సంక్లిష్ట పరిస్థితిలో నీ ఉన్న యుద్ధ భూమిలో అడుగుపెట్టి విమోచకుడుగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చెయ్యునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. సరే, 4వ మాట చెప్తాను. మోషే ఇక్కడికి వచ్చేసరికి నన్ను చంపే ప్రభువా అని అన్నాడు కదా. ఎందుకన్నాడు? మోషే కాస్త విశ్వాసంలో సన్నగిల్లాడు. ఓ మాట మీరు చూడండి. ప్రజలు వచ్చి అన్నారు, మాకు మాంసం తినాలని ఉందన్నారు. ఏమడిగారు చెప్పండి? ఎంత పుణ్యాత్మలో చూడండి, ఎంత పుణ్యాత్మలో చూడండి. మాంసం కోసం ఏడ్చారట. దేనికోసం? అరే చెప్పండి. ఒకరోజు ఇలాగే మీటింగ్ జరిగింది. అద్భుతంగా జరిగింది మీటింగ్ బాగా జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే పాడే పాటలు మొదలుకొని అందించబడిన వర్తమానం వరకు ఇది బాగుంది, ఇది బాగలేదు అనుకోవటానికి వీల్లేదండి. ఎంత అద్భుతంగా జరిగిందంటే 100ల కొలది ప్రజలు వచ్చారు. కృతజ్ఞత కూటం. 100ల కొలది ప్రజలు వచ్చారు. అద్భుతమైన వర్తమానం. నూతనాత్మలు వచ్చారు. వాక్యం విని పశ్చాత్తాపడ్డారు. సంతోషంగా ఆ సేవకుడు బయలుదేరి వస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఈరోజు కూటం అస్సలు బాగాలేదండి, అస్సలు బాగా జరగలేదండి. అసలు ఏం బాగాలేదండి. ఒరే, బాగా పాటు ఏంట్రా? చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, అద్భుతమైన వాక్యం, 1000 మంది ప్రజలు వచ్చారు. ఎంత అద్భుతంగా జరిగితే ఎందుకు అట్లా? ఏం బాగుందండి, వాడు అన్ని కూరగాయల భోజనం పెట్టాడు, కాస్త మాంసం ముక్కలు వేస్తే బాగుంటుంది. సరే, పోతే పోయింది, తల్లిని వదిలిపెడితే వదిలిపోయాడు, కోడిగుడ్డనన్న వేయొచ్చుగా, పిల్లనన్న వేయచ్చు, గుడ్డన్న వేయొచ్చుగా. అడు పేనాశోడు ఎంతమందిని ఇంటికి భోజనానికి పిలిచి అనండి.
కృతజ్ఞత కూటం ఒకటి పెట్టుకొని అందరికి కూరగాయల భోజనం పెట్టాడు. అంటే కూటం అద్భుతంగా జరిగిందంటే ఏదో మొక్క, సొరకాయ మొక్క కాదమ్మా, దోసకాయ ముక్క కాదు, మాంసం ముక్క తగిలితే వాక్యం బాగున్నా బాగకపోయినా, పాటలు బాగున్నా బాగకపోయినా అప్పుడు అంటారు, అబ్బా మీటింగ్ ఎంత గుర. వింటారా? అమ్మా, ఈ ఆత్మ కొత్తగా మన మీదకి వచ్చింది కాదమ్మా, తరతరాల నుండి. మోషన్న తరతరాల నుండి ఇది వంశపారంపర్యంగా వస్తున్న మహా గొప్ప కృప. వాళ్ళు కొండల దగ్గర మాంసం తిన్నారట. ఒకసారి చెప్పండి, ఏమైనా జరనా? ఏమన్నా గుర్తొచ్చిందా? ఆ దొబ్బనానికి ఇక అంతటితో ఆపేద్దాం. వండుతూనే ఉన్నారు, మూత తీస్తున్నారు, గరిటె పెడుతున్నారు, మొక్కలు తీస్తున్నారు, తింటున్నారు. భోజనాన్ని కూర్చునే లోపు సగం కొండ అయిపోయింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆళ్ళ మీద ఉన్న కృపే. మరి మంది కూడా అదే కదా, వాళ్ళేమో అశరీర సంబంధమైన యూదులు, మనమేమో అది సామెత కదా అంత తొందరగా. సరే వినండి, వీళ్ళు మాంసం కోసం ఏడ్చారు. మాంసం కోసం ఏడిస్తే మోషే చేసిన ప్రార్థన చూడండి ఒకసారి. నా వైపు చూడండి, ఈ మాట దయతో గమనించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మోషే మాట్లాడుతున్న మాట, అరే ఒక ఆత్మీయుడు ఎలాంటి మాటలు మాట్లాడవచ్చా అన్నట్లుగా ఉంటుంది. ఒక విశ్వాస వీరుడు నోట నుంచి ఎలాంటి మాటలు రావచ్చా అన్నట్లుగా ఉంటుంది. రైట్, నాతో కలిసి చెప్పండి. నీవు జనములను చూసి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి. ఏం చెప్పుకుంటున్నారు? ఏమంట? మరి ఐగుప్తులో బాగుంటే ఎందుకు దేవునికి మొరపెట్టినట్టు? మరి ఐగుప్తులో అంతా బాగుంటే ఎందుకు నిట్టూర్పులు విడిచినట్టు? కొంతమంది చూడండి, దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో అద్భుతాలు అనుభవించి దేవుని మహిమను అనుభవిస్తూ చిన్న కష్టం రావటంతో దరిద్రం గుర్తుకు తోస్తారు. ఏంటో తెలుసా? మాకు లోకంలో ఉన్నప్పుడే గుర్తుంది, లోకంలో ఉన్నప్పుడే బాగుంది, దైవము కాని వాటిని ఆరాధించేటప్పుడే బాగుంది, ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుందని ఏయమైనా, నేనంట లజ్జాకరమైన మాట కొంతమంది మాట్లాడతారు. నా ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతాను, యేసయ్య దగ్గరకు రాకమునుపు మీ స్థితి బాగుందా? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత బాగుందా? బాగుంటాం కాదు, నోటి మాటలతో చెప్పుకోలేనంత ముగ్ధ మనోహరంగా మన బ్రతుకులు తీర్చిదిద్దాడు. శిథిలాలలో నుంచి శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఓహోకు మించిన స్థితిలో ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే చిన్న కష్టాన్ని బట్టి లోకస్తులు బ్రతికే బాగుంది, తాగుబోతుడు బ్రతికే బాగుంది. ఒక అమ్మాయి వచ్చి అంటది, ఏమంటుందో తెలుసా? అన్నయ్య, ఈయనతో నేను ఆగలేకపోతున్నాను అన్నయ్య, అస్సలు నాకు మీరు ఎట్టయినా గట్టిగా ప్రార్థన చేసి నాకు విడాకులు ఇచ్చేటట్టు ప్రార్థన. ఎట్టాటి పాపం నేను కట్టుకోలేను తల్లి. అన్నయ్య, నా బాధ ఏం తెలుస్తుంది? నేను అడిగా, అమ్మ బ్రదర్ ఏమన్నా తాగుబోతా? కాదన్నయ్య. బ్రదర్ ఏమన్నా తిరుగుబోతా? అయ్యయ్యో, ఎప్పుడు బైబిల్ ప్రార్థన, ఎప్పుడు బైబిల్ మరి బైబిల్ ప్రార్థన అయితే ఎందుకు విడాకులమ్మా? అమ్మ డ్యూటీకి సరిగ్గా వెళ్ళడా? అయ్యో కష్టజీవన్న రెక్కల మొక్కలు చేసుకుంటాడు. అమ్మ కట్నం కోసం ఏమైనా సాధిస్తాడా? అన్నయ్య, ఆయన సాధించే మనిషి కాదన్నయ్య, సతాయించే మనిషి అంతకంటే కాదన్నయ్య. మరి ఇవన్నీ కానప్పుడు ఎందుకమ్మా నీకు విడాకులు అంటది. ఆ తాగుబోతు భర్త దొరికినా నయమేనన్నా. నయమా? ఆ తాగుబోతు భర్తను కలిగిన చెల్లి దగ్గరికి వెళ్ళి చూడండి, గుండె కోత. ఇంతకీ నీ బాధ ఏంటమ్మా అన్నాను. అన్నయ్య, ఆయనకి అమావాస్యకు పున్నానికి కోపం వస్తుంది అన్నయ్య, కోపం వచ్చిందంటే కట్టలు దించుకొని వస్తుంది అన్నయ్య. ఈ మధ్య ఎప్పుడు వచ్చిందమ్మా? అన్నయ్య నిన్నే కోపడ్డాడు అన్నయ్య. నిన్నకు ముందు ఎప్పుడు కోపడ్డాడు అన్న? 6 నెలల క్రితం కోపడ్డాడు. 6 నెలలకు ఒకసారి కదమ్మా, కొంచెం భరించవచ్చు కదా అంటే, ఆ తాగుబోతాడే నయమన్నయ్య, ఆ తిరుగుబోతాడే నయమన్నయ్య.
నేను ఇందాకే చెప్పే కదా, సమస్య నీకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం దయచేయి ప్రభువా, ఈ ప్రార్థన ఉండాలి. కానీ ఆ తాగుబోతుడే రైటు, ఆ తిరుగుబోతుడే రైటు, లోకమే నాకు రైటు, ఐగుప్తులో ఉన్నప్పుడే నాకు రైట్ అని ఇలాంటి దరిద్రపు మాటలు దేవుని దగ్గర అనుకుందుముగాక. ఎంత బరువైనా ప్రార్థించు, ఆ పని చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, వాళ్ళు అన్న మాట ఏమన్నారట? మాకు ఐగుప్తులో బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు మాంసము పెద్దగా అసలు ఎక్కడి నుంచి చెప్పండి రా తల్లి, 19వ వచనం నుంచి పెద్దగా, ఒక్క దినము కాదు, పెద్దగా 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల పాటు ఉదయం టిఫిన్ మాంసమే, మధ్యాహ్నం భోజనం మాంసమే, అది కూడా రాత్రిపూట భోజనం మాంసమే, ముప్పూట 3 పూటలు ఇంటూ 30 రోజులు, 3 పూట్ల మీరు భోజనమే చేస్తారు, 30 రోజుల మాంసమే తింటారు అని చెప్పి అనగా, అది మీ నాసిక రంధ్రాలలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అంటేరి. రైట్, నెక్స్ట్. అందుకు మోషే నేను ఈ జనముల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తిను వరకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వాని నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కోర్చవలెనా? నేను కోర్చాలా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, 1 నెల రోజుల పాటు మాంసం తింటారు అని వాళ్ళకి చెప్పమన్నావు, రేపు పరిశుద్ధపరుచుకోండి అని చెప్పావు. వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. ఇప్పుడు మాంసం రాలా, నీదేముంది చెప్పి మాయమైపోయావు. అక్కడ ఒక మాట అంటాడు, నేను వారి మధ్యలో ఉన్నా. విన్నారు ఇక్కడ? నా మాట అర్థమవుతుందా? నేను వారి మధ్యలో ఉన్నా. ఇప్పుడు మాట ఇచ్చి నీవేమో మాయమైపోతావు. నీ మాట వాళ్ళకి చెప్పి నేనేమో వాళ్ళ మధ్యలో ఉంటా. మాంసం రాకపోతే చెప్పాలి, మాంసమే కనుక రాకపోతే అయ్యా నన్ను గ్రిల్డ్ చికెన్ చేసుకుంటారయ్యా. ఒక్కొక్కడు స్పూన్ తీసుకొని వచ్చి కిందే మంట పెట్టి నీకేమయ్యా చెప్పి మాయమైపోతావు. 6 లక్షల పాదాచారులు, వాళ్ళ మధ్యలో నేనున్నా. అయ్యా, వీళ్ళ కోసం నేను చేపలు ఎక్కడ సమకూర్చేది? ఒకసారి నా వైపు చూడ. నేను సమకూర్చాలా? నేను గొర్రెలు తీసుకురావాలా? అంటే ఇంతకాలం మోషే ఏమనుకుంటున్నాడు? గడిచిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల భారం అంతా మోసింది మోషేనా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది మోషేనా? మారాను మాధుర్యంగా మార్చింది మోషేనా? చెప్పాలి సార్. బండలో నుంచి నీళ్లు రప్పించింది మోషేనా? 40 లక్షల మంది ఇశ్రాయేలీల దాహాన్ని తీర్చింది మోషేనా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ప్రజలందరూ చూస్తుండగా దాటిపోయేటట్లుగా చేసింది మోషేనా? మోషే చేశారా? మోషే దేవుడు చేశాడా? చెప్పాలి. మోషే చేశాడా? మోషే దేవుడు చేశాడా? ఇవన్నీ జరిగించింది దేవుడు కదా. బిడ్లారా, ఎప్పుడు ఎంతకాలం ఈ బరువు నేను మోయాలి అని అనొద్దు. ఎందుకో తెలుసా? ఇంతకాలం ఈ బరువు అంతా మోసింది దేవుడే. పెంట కుప్పల మీద నుంచి నన్ను లేవనెత్తింది దేవుడే. పిడికడి మెతుకులకు కూడా గతి లేని స్థితిలో నుంచి లేవనెత్తి 10 మంది ఆకలి తీర్చే స్థితిమంతుడిగా మార్చింది దేవుడే. ఈ స్థాయికి తీసుకొచ్చింది దేవుడే. ఈ స్థితికి నడిపించింది దేవుడే. ఇంతకాలం ఏ దేవుడు నడిపించాడో రాబోయే కాలములో ఎదురు కాబోయే ప్రతి సమస్యను ఆ దేవుడే పరిష్కరిస్తాడు. ఆకాశం నుంచి ఏ దేవుడు మన్నాను కురిపించాడో అదే దేవుడు ఈ ప్రజలకు సరిపడా మాంసాన్ని దేవుడు ఇస్తాడు అనే మోషే అనకుండా ఏం చేస్తున్నాడు?
విశ్వాసంలో సన్నగిల్లాడు. ఎందుకో తెలుసా? విసిగిపోయాడు. బిడ్డలారా, ఈ మాట పట్టుకోండి. ఎప్పుడైనా మానసికంగా విసిగిపోతే విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. అందుకని ఎప్పుడు జీవితంలో విసుగు రానివ్వకు. నేను పదే పదే చెప్తున్నా, ఎంత పనైనా, ఎంత కష్టమైనా, ఎంత రోగమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సమస్య అయినా భరించే శక్తి నాకు దయచేయ్యా. శోధన కలుగు చేస్తాడు. ఆ శోధనను తప్పించుకునే మార్గం కూడా దేవుడే కలుగు చేస్తాడు. 1 నెల రోజుల పాటు మీకు మాంసం ఇస్తానంటే, అయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా మాంసం? ఇంతమందిని ఎట్లా నేను పోషించగలిగేదయ్యా అంటే, అక్కడ దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? చూడు, ప్రజలను రేపు తమను తాము పరిశుద్ధపరచుకోమను, నేను సూచక్రియ జరిగిస్తానని చెప్తే, అరణ్యపు దిక్కు నుండి ఒక గాలి పుడితే మధ్యధరా సముద్రం నుండి క్రొవ్విన పూరేళ్ళు ఇశ్రాయేలీల పాళెంలో పడితే, ఇక ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరారండి. అందరు నా వైపు చూడాలా. ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరాడు. ఎంత క్రౌడ్ ఉందో చెప్పమంటారా? ఎంత కిటకిటలాడుతుందో చెప్పమంటారా? ఇప్పుడు ఆంధ్రాలో ఆర్టీసీ బస్సులు అసలు ఖాళీ ఉండలేదట. మా మగజాతి అన్యాయం అయిపోతుందంట. కూర్చుందామన్నా కుదరట్లా. మొన్న ఈ మధ్య చూశారు కదా, ఒక తల్లి చెప్పు తీసి మా పెదరికి పండగ చేసింది. ఆర్టీసీ బస్సు ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లా కిటకిటలాడుతున్నాయో అంతకంటే కిటకిటలాడారు. ఇప్పుడు మాంసం ఏరుకోవటానికి బయలుదేరి వచ్చారు. ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? ఏరుకున్నవాడికి ఏరుకున్నంత, చేసుకున్నవాడికి అంటారు చూసారా? ఏరుకున్నవాడికి ఏరుకున్నంత. ఈ ఏరుకునే బ్యాచ్లో తక్కువగా ఏరుకున్నవాడి లెక్క రాశారు. తక్కువగా ఏరుకున్నవాడట 1.5 రోజు ఏరుకొని, తక్కువ ఏరుకున్నవాడు 100 తూముల మాంసాన్ని తెచ్చుకున్నారంట. ఒకసారి పెద్దగా చెప్పండి. తూము అంటే 23 కిలోలు. అక్క, ఒక్క తూము అంటే 23 కిలోలు. 23 ఇంటూ 100. నేను మొదట నమ్మలా. 2000 కిలోలకు పైగా ఒక్కొక్కడు. అది తక్కువ ఏరుకున్న వాళ్ళంట. ఎక్కువ ఏరుకున్న వాళ్ళు వాళ్ళెక్కడగొద్దు, దేవుడే రాయిలా. విన్నారా? తక్కువ ఏరుకున్నవాడు 2300 కిలోల మాంసం ఏరుకున్నారంట. 2300 ఇంటూ 6 లక్షలు లెక్క అయ్యండి. క్యాల్కులేటర్ని అడిగితే, నీకు దండం బాబు, ఇంత పెద్ద లెక్క నేను ఎప్పుడు చేయలేదంటది. విను, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలే కానీ ఎట్టి సూచక క్రియ జరిగించటానికైనా నీ దేవుడు సమర్థుడు. హృదయపు లోతులో నుంచి మోకరించి, ప్రభువా నాకు సహాయం చేసి పెట్టవా, నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా, ఇదిగో ఈ శ్రమను అనుభవిస్తున్న ఈ కొలిమిలో నుంచి బయటకు తీసుకురావని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, అడుగు సూచక్రియ. నువ్వు అడిగే సూచక్రియ ఊర్ధ్వలోకమంత ఎత్తైనదైనా, పాతాళమంత లోతైనదైనా ఆ కార్యం చేయటానికి దేవుడు సమర్థుడు. ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోకు. ఎప్పుడు సన్నగిల్లిపోతావో తెలుసా? చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడైతే విసిగిపోతావో విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉండాలంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడే ఈ ప్రజలకు మాంసం కడుపు నిండా ఇవ్వగలడు. మారాని మాధుర్యంగా మార్చిన దేవుడే ఈ ప్రజల ఆకలి తీర్చగలడు. విశ్వసించు. దరిదాపుగా అప్పటికి కొన్ని సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నాను కురిపించి కొన్ని సంవత్సరాల పాటు ప్రజలను పోషించాడే. ఈ ప్రజలను పోషించిన దేవుడే, మన్నాను కురిపించిన దేవుడే వీళ్ళ ఆశ కూడా తీర్చగలడని మోషే గనక
గత కాలంలో దేవుడు జరిగించిన కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటే హృదయపు లోతులో విశ్వాసం పొంగి పొరలటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా మాట ఇక్కడ అర్థమైందా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గత కాలాలలో దేవుడు నీ పట్ల జరిగించిన పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. సమస్యలు నీ కొత్త ఏం కాదు తల్లి, తమ్ముడు. బాధలు నీ కొత్త ఏం కాదు, శోధనలు నీ కొత్త ఏం కాదు. పుట్టిన నాటి నుండి ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కన్నీటి అనుభవాలు వచ్చాయి. ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో, ఈ సమస్య నా ప్రాణం తీసేస్తుందేమో అని ఎన్నో 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 విషయాలు బట్టి కలవరపడ్డావు. ఎన్నో శోధనల నుంచి నీ దేవుడు తప్పించలేదా? గత కాలంలో ఎదురైన కన్నీటి అనుభవాల నుంచి దేవుడు విడిపించలేదా? గత కాలాలలో ఏ దేవుడు విడిపించాడో ఇప్పుడు ఎదురయ్యే శోధనలో కూడా, రాగల కాలంలో ఎదురు కాబోయే శోధనలో కూడా అదే దేవుడు నిశ్చయంగా నిన్ను తప్పిస్తాడు. ఇది నీ గుండెల్లో ఉంటే పదే పదే దేవుని స్తుతించడం మనం ప్రారంభించుదుం గాక.